కోడి కూసింది 3 అయినట్టుందిలే. మీ చేత 3 ముళ్ళు వేయించుకున్న దగ్గర నుంచి రోజు 3ంటికి లేవడమే సరిపోతుంది నాకు. ఏడ్చావులే. ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. ఇటు ఏరు ఏరు ఏరి ఒకటి గిన్నెలే. అవును మనం లేచాం ఇంకా చక్రపాణి లేవలేదేంటి? చక్రపాణి ఏంటి భాగ్యరాజా ఈ టైంలో నిద్ర లేపో? కాసేపు వాకింగ్ చేద్దాం. 3ంటికి నిద్ర లేపు వాకింగ్ చేద్దామంటావేంట్రా? ప్రపంచం అంతా పడుకుందిరా. ప్రపంచం పడుకుంది కాబట్టి ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్ ఇంతమంది డాక్టర్లు. ప్రపంచం ఒకసారి 3ంటికి లేచి పరిగెత్తింది అనుకో, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు. ఈ దేహం దాహం తీర్చలేని వాడికి ఈ దేహం ఎందుకు చక్రపాణి? ఈ దేహాన్ని వదిలే చక్రపాణి వదిలే. ఏంటమ్మా ఇది? నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నన్నే 3ంటికి లేపి ఆవాలు ఏరిస్తున్నాడు నాతో. ఏమండి ఆవాలు ఏరేసారండి. ఏరావా? ఈ పంచదారేరు. ఏంటి చక్రపాణి అలా కూర్చున్నావు? లే చక్రపాణి. నీలాగే ఇక్కడ కొంతమంది కాలు మీద కాలేసుకొని కూర్చోవడం వల్ల యవ్వనంలో వృద్ధాప్యం వచ్చింది చక్రపాణి. మెల్లిగా నడువే మెల్లిగా. మీ ఆవిడకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెల 16వ తారీఖు ఇచ్చారండి. నీకెప్పుడు ఇచ్చారు? దేశంలో రైతులు పంటలు పండిస్తుంటే ఎక్కడ పోతుందో అనుకున్నా, మొత్తం ఇక్కడ ఉందన్నమాట. నేను రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కల కారణం నా కృషి, నా పట్టుదల. మీకు ఇంకో మాట చెప్పాలి సార్. ఇంకా చాలు చెప్తా. ఇంకా చాలు. నీ గురించి చెప్తాం అనుకున్నా, చెప్పిలా. నేను ఇంత దూరం వచ్చి ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి కారణం ఎవరు? తన్ని చూసాకే యాక్టింగ్ అంటే ఇలా చేయకూడదు, ఇంకా బాగా చేయాలని తెలిసింది. నీకు దమ్ముంటే ఎంత పెద్ద చాలా చెప్పవే. చెప్పు. నువ్వు పెద్ద చాలా చెప్తే నేను జబర్దస్త్ మేనేజ్ అయిపోతా. జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. పిచ్చిదానా, మనం చేసేది ఎక్స్ట్రా జబర్దస్త్ కదా. ఇంటర్వ్యూకి వెళ్ళి కదా ఏమైందిరా? జాబ్ దొబ్బిందా? అమ్మా నువ్వు ఎక్కడ బాగుపడతాను టెన్షన్ పడ్డాను రా బాబు. ఏరా ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగారు? ప్రత్యుత్పత్తి అంటే ఏంటని అడిగారా? ఏం చెప్పావు? పత్తిలో అదో రకం అన్న. తర్వాత ఏం అడిగారు? ఉత్పత్తి అంటే ఏంటని అడిగారు. ఏం చెప్పావు? పత్తిలో చీప్ క్వాలిటీ ఏంటి ఇది అన్న. ఇంకేం అడిగారు? అసలు పత్తి దేంతో తయారు చేస్తారని అడిగారు. ఏం చెప్పావు? ప్రత్యుత్పత్తి వల్ల వచ్చేది పత్తి అన్న. నీ బొందా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. ఏమైంది? ఎలాగని ఒకే క్వశ్చన్ అడిగాడు. ఏంటిది? ఎందుకు ఇంత లేట్గా వచ్చావని. ఏం చెప్పావు? నా ఇష్టంలాగా వస్తా అన్న. అక్కడ దంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. నూతన సినిమాకి హీరో ఆడిషన్స్ కెళ్ళి సెలెక్ట్ అయిన రష్మి. ఏదైనా పని చేసుకో బతకొచ్చు కదరా. నాకేంటి కూర్చొని తిన్నా సరే 10 తరగతి తరగదు. అబ్బా మరి నీకో 1 మంత్ తర్వాత నేను కూర్చొని తింటా. ఎలాను? మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అమ్మేస్తున్నారు. ఇంకోండి ఈ అమ్మాయి ఫోటో చూడండి 5 లక్షలు కట్నం. ఈ అమ్మాయి ఫోటో చూడండి 10 లక్షలు కట్నం. నాకెందుకు చూపిస్తున్నారు? మీ నాన్నగారు మీకు పెళ్లి సంబంధం చూడమన్నారండి. నాకు పెళ్లి కావాలండి. పెళ్లి అంటే ఎందుకు అంత తొందరపడుతున్నావు? చలికాలం కదా సార్. అంటే చలికాలం కర్రీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం గా ఉందండి. పిల్లని చూపించండి, తాళి కట్టేస్తా. పెళ్లి అంటే ఎందుకు అంత తొందరపడిపోతున్నావు నువ్వా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సార్. సురేష్ ఎవరా? పేరే నువ్వా? ఏంటి ఎంత కష్టపడి పెళ్లి చేస్తే నా కమిషన్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తావా? బాగున్నావా? అవే రమేష్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అప్పట్లో నా కమిషన్ డబ్బులు మర్చిపోయావా? ఇస్తానా నీ కమిషన్ డబ్బులు ఎట్టిపోతాయి? కాఫీ తాగు. కాఫీ తీసురా.
ఇదేంటి సీత ఉండాల్సిన ప్లేస్ లో గీత, గీత ఉండాల్సిన ప్లేస్ లో సీత ఉన్నారేంటి? ఏంటయ్యా ఏం జరిగింది? మీ పెళ్లి విషయంలో తప్పు జరిగిపోయింది సార్. ఏంటది? మీరు చేసుకోవాల్సిన అమ్మాయిని ఈయన చేసుకోవాల్సిన అమ్మాయిని మీరు చేసుకున్నారు. వాడి కన్ఫ్యూజన్ వల్ల ఒక మంచి మనిషిని మిస్ అయిపోయాను. షట్ షట్ సేమ్ డైలాగ్. షట్ సేమ్ డైలాగ్. షట్ సేమ్ డైలాగ్. రాజారాం గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంటి వాడిని చేశారు మీరు. రాజారాం గారు ఒక్క నిమిషం, పెళ్లి చూపులో ముందు అమ్మాయిని ఏదో చూపించినట్టున్నారు ఆవిడ్ని. ఆ అమ్మాయిని చూపించినప్పుడు మిమ్మల్ని 2000 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను. మీరేమో 4 సార్లు ఆలోచించారు. వాడేమో ఏమీ ఆలోచించకుండా 4000 ఇచ్చాడు. ఆ అమ్మాయిని వాడికి సెట్ చేశాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా త్వరగా చేసుకో, తర్వాత నువ్వు చేసుకుందామని ఎవడు దొరకడు. ఏమే ఏంటండి? ఒక కాఫీ ఇవ్వు. కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే, కాఫీ అడిగానే. కాఫీలో కారం వేయొద్దా అండి? అంటే నీకు కాఫీ పెట్టడం రాదానే? అసలు నాకు వంట చేయడమే రాదండి. 2000కి కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. అరే రాజారాం, ఏంటి సీతారాం? ఇలాంటి దానికి ఇచ్చి పెళ్లి చేసావంటారు నాకు. కాఫీ అడిగితే కారం అయిపోయిందని అంటుంది రాది. ఏమండి కాఫీ? కాఫీ ఏం పెట్టావే? అమృతంలాగా అమృతంలో ఉంది. దాని చేతిలో కాఫీ నేను తాగాలరా, వాడు తాగుతున్నాడు రా. నీకు 2000 కాదురా, 2 లక్షలు ఇస్తాడరా. దాన్ని నా పెళ్ళానిగా చేయరా. ఎందుకు పిలిచారు చెప్పండి. చంద్రముఖి ఒక సినిమా చేయాలి. రజనీకాంత్ ఎలా ఉంటాడు? ఈ దుమ్మంతా నువ్వు లేపాలి, కాలుతో లేపాలి. ఇంట్రడక్షన్ ఎదిరిపోద్ది. రెడీ? నేను పక్క నుంచి ఆరాధిస్తుంటా. అదే అదే సరే, యాక్షన్. ఏం చేస్తున్నావు? కాలు తిప్పినా. గంగా ఈ గజ్జలు దుర్గయ్య కాదు నావి. స్టైల్ ఎదురా చూడు, ఎంత స్టైల్ గా చెప్తాను. గంగా ఈ గజ్జలు దుర్గవి. ఎలా ఉంది? గంగా ఈ గజ్జలు. ఏంటి పోలీస్ డ్రెస్ వేసుకున్నావు? షూటింగ్ వెళ్ళొచ్చాను రా ఈరోజు. అచ్చా అచ్చా. అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది షూటింగ్ రా, లవర్ బాయ్ క్యారెక్టర్ అంటే. లవర్ బాయ్? Yeah. పేమెంట్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారా? 1000 రూపాయలు ఏంట్రా? యాక్షన్ అన్నారు, 2 అడుగులు వెనక్కి ఏమన్నారు. వెనక్కి వెళ్ళా, అక్కడ అందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వచ్చేప్పుడు ఆ లైన్ లో నుంచి ఉంటే 1000 రూపాయలు ఇచ్చారన్నమాట. సార్ నేను ఆర్టిస్ట్. బయట వెళ్ళిపోతున్నారు సుధీర్, తట్టుకోలేక జోకులు. సార్ నేను ఆర్టిస్ట్ సార్, సుడిగాలి సుధీర్ నేను చెప్పానంటే 1000 రూపాయలు ఇచ్చాడు. షియాజీ షిండే. ఏంటి ఠాగూర్ ఇక్కడికి వచ్చి ఏంటి లోలే చేస్తున్నావు? చేరా. దూడ గేద బర్రెది గాడిద. ఈడు సూపర్ మన టీం లీడు. చేయరా. టీమ్ లీడర్. ఏ ఠాగూర్, ఏ ఠాగూర్, నీకు ఇక్కడేంటి పని? నీకు ఇక్కడేంటి పని? ఇదేరా మన కొత్త రూమ్. ఎలా ఉంది? నీకు ఎక్కడ రూములు దొరకలేదా? ఇంత దూరంలో 20,000 పెట్టి మరీ తీసుకున్నా. ఈ రూమ్ గురించి తెలిసి నువ్వు అలా మాట్లాడవురా. ఆ పక్కన ఒక అమ్మాయి రెంట్కుంటుందంట, ఈ పక్కన ఒక అమ్మాయి రెంట్కుంటుందంట. ఎలా ఉంటారు అయితే? అమ్మాయి భలే ఉందరా. ఒరే అది టవల్ రా, ఇంక అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి కంటే టవలే బాగుంది కదరా. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు నైరుతి. ఓ నైరుతి అనుకున్నా. మీరు రాగానే కొంచెం చల్లటి గాలి మాకు. బాబు దూరే బాబు, నీకు పేరు తప్పుగా పెట్టారు మీ ఇంట్లో. ఏమి? నీకు దూరే బాబు అని పెట్టాల్సి.